వ్యక్తి అయిన కొండ్రెడ్డి శ్రీనివాస్ గారు పశ్చిమ గోదావరి జిల్లా తేతల్లో అతి కష్టమైన ఒక సమస్యని చాలా మనోధైర్యంతో ఆయన ఢీకొంటున్నారు. దీని గురించి చెప్పాలంటే తేతలకే కాదు, యావత్తు ప్రపంచానికి, మన రాష్ట్రానికి కూడా ప్రధానమైన సమస్య ఇది. ఒక స్లాటరింగ్ హౌస్ లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ అనే సంస్థ దీన్ని ప్రారంభించి తేతలే కాదు, తణుకు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పోతే ఈ సంస్థ చేసే స్లాటరింగ్ అనే దానివల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రత్యేకంగా ఈ సంస్థ ఏ విధమైన పర్మిషన్ లేకుండా కూడా ఈ స్లాటరింగ్ హౌస్ అనేది నడుపుతుంది. సమస్య తీర్చాల్సిన అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులంతా ఈ సమస్య ఏదో పట్టనట్టు ఇది చాలా చిన్న సమస్యలాగా దీన్ని చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అసలు ఇటువంటి ఫ్యాక్టరీలు కానీ ఈ స్లాటరింగ్ హౌసెస్ కానీ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఆయన ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా, ఎంతమంది అధికారులకు ఏ విధమైన విన్నపాలు పంపించినా ఇదేదో తమకు సంబంధించిన సమస్య కాదు, ఏమి పట్టదు, వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఉండి రన్ చేస్తున్నట్టు తిరిగి ఈయన మీద ఎదురుదాడి చేస్తున్నట్టు చెప్తే అసలు ఈ విషయాన్ని ప్రాబ్లం ఎక్కడుంది, ఆయన చెప్పే దాంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి, అసలు స్లాటరింగ్ పర్మిషన్తో జరుగుతుందా లేదా అన్న విషయాలు మాత్రం ఏ విధంగానూ ఏ కోణంలోనూ ఏ అధికారులు ముందుకు వచ్చి దీన్ని పరిశీలన చేయట్లేదు. 1958 సంవత్సరం దగ్గర నుంచి 2023 సంవత్సరం దాకా సుప్రీంకోర్టు వారు కొన్ని వందల గైడ్లైన్స్ ఇచ్చారు స్లాటరింగ్ హౌసెస్ అసలు నిర్వహించకూడదని చెప్పి. ఆ నిర్వహించాల్సిన సందర్భాలు వస్తే ఆ సందర్భాలు వేరు. కానీ ఎక్కడైతే వీటిని దైవంతో సమానంగా భావించి పూజిస్తారో, ఏ రాష్ట్రం అయితే కేవలం వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉంటుందో ఆ రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో స్లాటరింగ్ హౌస్లకు అనుమతి ఇవ్వద్దని చెప్పి 1958 దగ్గర నుంచి 2023 దాకా 24 దాకా సుప్రీంకోర్టు వాళ్ళు చాలా కఠినమైన ఉత్తర్వులు ఇచ్చారు. ఇవన్నీ ఉల్లంఘించేసి ఈ పర్మిషన్లు గవర్నమెంట్ అధికారులు ఏ విధంగా ఇచ్చారో అది అర్థం కాని సమస్య. ఒకవేళ ఇచ్చి ఉంటే కనుక ఈయన అందులో తప్పులు, లోపాలు, పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళ దగ్గర నుంచి అందరికీ ఇదిగో దీన్ని తప్పు చేశారు, దీనివల్ల ఈ పర్మిషన్ ఇవ్వకూడదు, దీనిపై మీ స్పందన అంటే ఒక్క ప్రభుత్వం కానీ ఒక్క అధికారి కానీ ఏ విధంగా సమాధానం చెప్పట్లేదు. తిరిగి ఈయన మీద కేసులు పెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒక అధికారి, గవర్నమెంట్ అధికారి తను చేయాల్సిన పని, తన విధి తాను నిర్వహించకపోవడం కూడా నేరమే. మరి ఈ విషయంలో గవర్నమెంట్ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, స్థానిక రాజకీయ అధికారులు కానీ ఏ విధంగానూ పట్టించుకోవట్లేదు. ఇదే పద్ధతిలో ఉంటే కనుక భవిష్యత్తులో ఆవుని, ఆడపిల్లని కేవలం మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరంతా బయటికి వెళ్తారు, స్ట్రాంగ్ టీ లేదా స్ట్రాంగ్ కాఫీ అంటారు. ఈ స్ట్రాంగ్నెస్ అనేది ఎక్కడొస్తుందండి? అసలు దేశంలో అది ఆవు అవ్వచ్చు, గేదెలు అవ్వచ్చు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అంటేనే పాడి పరిశ్రమలకు పుట్టినిల్లు. అటువంటిది పాడి అనేది లేకుండా చేసేస్తుంటే రేపు పొద్దున మీకు కాదు, పుట్టబోయే పిల్లలకి పాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇప్పటికే మనం తాగే దాంట్లో తాగేది, తినేది ప్రతిదీ కల్తీ. దాంతో ఈ కల్తీ పాలు కూడా అనుకోండి సమస్యలు ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. దీన్ని తక్షణం ఏంటంటే అధికారులు విచారణ చేపట్టి దీని పర్మిషన్ ఉన్నాయా లేదా, అలా ప్రాపర్ గైడ్లైన్స్తో పాటు దీన్ని నిర్వహిస్తున్నా లేదా అని పోనీ హైకోర్టు దాకా వెళ్ళారు శ్రీనివాస్ గారు. హైకోర్టు కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు కూడా ఉల్లంఘించేసి ఏమీ లేవు, మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి, చట్ట ప్రకారం రూల్స్ పర్మిషన్ తెచ్చి నడుపుతున్నాం అనే దాని మీద అసలు విచారణ ఎందుకు చేయట్లేదండి? ఒక్క గవర్నమెంట్ అధికారి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు దీన్ని ఏ విధంగా పట్టించుకోవట్లేదు. ఇదంతా ప్రజల్లో చైతన్యంగా వస్తే కానీ ఈ సమస్య మన రాష్ట్రంలోనే కాదు, మన ఊరనే కాదు, మొత్తం దేశం మొత్తం చాలా ప్రభావితం చేస్తుంది. ఐసీయూలో మీరు పీల్చే గాలి దగ్గర నుంచి చిన్న పదార్థం దాకా కొట్టించుకునే పెట్రోల్ దగ్గర నుంచి ప్రతిదీ కల్తీ. ఇదే కంటిన్యూ అయితే అసలు మనకి తెల్లాలేసే నిత్యావసరమైనది, తెల్లాలేసే అందరికీ పాలు, కాఫీ, టీ ఎక్కడి నుంచి వస్తాయండి? మొత్తం
ఆయన చెప్పే సమస్య దాని కెపాసిటీ అయినా రోజుకి 1000 పశువుల్ని స్లాటర్ చేసే కెపాసిటీ అని చెప్తున్నారు. అదేవిధంగా చేస్తే మన తేతలు కానీ తణుకు కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్ని పాడి పశువులు ఉన్నాయండి? ఇవన్నీ ఒక మాటకి ఒక ఏడాదిలో మొత్తం అన్నీ నాశనం అయిపోయాయి అనుకోండి, స్లాటర్కి వెళ్ళిపోయి. పొద్దున భవిష్యత్తు ఏంటండి? సమస్య ఎవరికి పట్టబోతే తన దాకా వస్తే కానీ తెలవదు అనుకుంటే చివరికి ఏమీ ఉండదండి. చెప్తున్నా కదా, ఆవు అంటే మ్యూజియం పిల్లలు మ్యూజియంలో చూపెట్టాలి. ఆడపిల్లల పరిస్థితి అంటే ఆడపిల్లలు ఆవు మ్యూజియంలో చూస్తాం, పాలు ఎక్కడి నుంచి వస్తాయి? మన భవిష్యత్తు చేతులారా మనం నాశనం చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కడు నాకెందులే 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 ఎవరో చేస్తారు, గవర్నమెంట్ చూసుకుంటారు. ఇది ఎవరేం చేస్తారండి? సామాజిక బాధ్యత అనేది ఎవరికి పట్టనంతకాలం ఈ స్లాటరింగ్ అనేది చాలా ఎక్కువగా చాలా ప్రమాదానికి తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటాం. ఫ్యాక్టరీ మూసేయాలని ప్రజలకు సపోర్ట్ చేస్తుంది, అలాగే బీజేపీ చేస్తుంది. మీరు కూడా ఎంటర్ అయ్యారు జనసేన పార్టీ నుంచి. హెచ్చరిక చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు? ఖచ్చితంగా ఏదైతే ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ చేసి మేము ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి లెహం ఫ్యాక్టరీ నుంచి నేను ఇది ఆపను, నాకు పర్మిషన్ అనేది ఎవరైతే వ్యక్తి చెప్తారో ఆ వ్యక్తిని మేము హెచ్చరిక చేస్తాం. 2, ఇక్కడ ప్రభుత్వాలకు సంబంధం లేదు. ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టినటువంటి ఒక ఫ్యాక్టరీ. ప్రభుత్వానికి సంబంధం లేదు, కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇక్కడ గవర్నమెంట్కి సంబంధం లేని ఒక ఫ్యాక్టరీ యజమాని ఇక్కడ పబ్లిక్ మీటింగ్లో సవాల్ చేయొచ్చా? నేను అడిగేది అది. నువ్వు నీ విషయం చెప్పు, సవాల్ చేయడం ఏంటి? సవాల్ చేసే దిశగా ఒక ఫ్యాక్టరీ యజమాని వస్తే కనుక అందులో ఉన్న డొల్లతనాన్ని, అంటే ఇది పబ్లిక్ అందరూ కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలందరూ హైందవ ధర్మాన్ని అనుసరిస్తూ గోవుని మా కన్న తల్లి కన్నా ఎక్కువగా పూజించి ప్రేమించే ఈ భారతదేశంలో ఆ గోవుకి జరుగుతున్న అన్యాయం మీద కొన్ని వందల మంది వచ్చి అక్కడ గుంపుని అడిగితే దానికి సంబంధించి కాదు లేదు అని చెప్పాల్సింది, అయ్యా బాబు అని చెప్పాల్సింది పక్కనట్టి సవాల్ చేసే విధంగా ఆయన మాట్లాడే విధానాన్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. అతను చేసిన దాని మీదే హెచ్చరిక జారీ చేస్తాను.